ఒక పూట నవ్వుని వాళ్ళేం లక్ష్య పెట్టరు. కానీ వాళ్ళ మధ్యలోనే ఉంటున్నావు, వాళ్ళతోనే ఉంటున్నావు, వాళ్ళ లాంటి సమస్యలే నువ్వు ఎదుర్కొంటున్నావు. కానీ వాళ్ళకి భిన్నంగా నువ్వెప్పుడు చెరగని చిరునవ్వు, ముఖంలో వికారం లేకుండా సంతోషం కలిగి ప్రభువునందు ఆనందిస్తూ పాటలతో, ఆయన కూర్చున్న స్తుతులతో ఆనందంలో నువ్వు సాగిపోతున్నావు. అది వానికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది నువ్వు లోకానికి చూపించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి. ఇక ప్రేమ చూపించు, త్యాగాన్ని చూపించు, సహనాన్ని చూపించు, ఓర్పును చూపించు, దయను చూపించు, ఇవన్నీ మనకు తెలిసినయే, కొత్త సంగతులేం కాదు. ప్రియులారా, మనం అన్ని జనుల్ని రక్షణలో నడిపించాలంటే దేవుని ప్రేమ చూపాలండి వాళ్ళకి. ఇది మన కొత్త కథ. ఇంతకుముందు మనం వినని ప్రసంగమా? మనకు తెలియని సంగత? మీకు తెలియదా? అన్ని జనులకు దేవుని ప్రేమ చూపిస్తే వాళ్ళు మారుతారని నీకు తెలీదా? తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? ఎంతమంది తెలుసు? చేతి ఎత్తండి. మన ఓర్పు సహనాలు వాళ్ళు చూస్తే వాళ్ళు ఆలోచిస్తారన్న సంగతి తెలుసా తెలీదా మనకి? మన త్యాగబుద్ధి, దాతృత్వం, దయాగుణం వాళ్ళకు చూపించాలని నీకు తెలుసా తెలీదా? తెలీదా?